విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం పద్మనాభ నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల యథావిధిగా కొనసాగించాలని తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థులకు అదనపు భవనాలు లేకపోవడంతో 5, 6వ తరగతి విద్యార్థులను వేరే గురుకుల పాఠశాలకి పంపించి ఆ భవనాలను ఇంటర్ విద్యార్థులకు కోచింగ్ సెంటర్ కు కేటాయించడంతో ప్రభుత్వం స్పందించి అదనపు భవనాలు కట్టాలని నిరసన వ్యక్తం చేశారు. మా పాప ఇక్కడ 5th క్లాస్లో జాయిన్ చేసాము. ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది. మేము ఇక్కడ రాకపోతే నుంచి వచ్చాం. అయితే మా పాపని ఇక్కడ వేరే చోట సీట్ వచ్చింది. ఈ హాస్టల్ మేఘాద్రి హాస్టల్లో చదివితే బాగుంటారు, ఇక్కడ స్టడీ అంతా బాగుందని చెప్పి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. సడన్గా ఇన్ఫర్మేషన్ లేకుండా ఈరోజు పిలిపించి హాస్టల్ మార్చేస్తున్నాం పిల్లలకి అని చెప్పేసి, మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ మీకు ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ మీరు పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు సంతకాలాడ పెట్టించుకున్నారు. అంటే ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు మాకు. మా పిల్లలు ఇక్కడే చదవాలని మేము అనుకుంటున్నాం. మరి దీన్ని చేసాం, ఇక్కడ బాగుంటుందని ఇక్కడ జాయిన్ చేసాం. దీని గురించి యాజమాన్యం ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకుంటారు. మేఘాద్రిగడ్డ గురుకుల బాలికల పాఠశాల దగ్గర ఉన్నాం. ఈ పాఠశాలకే గురించే కాదు, జనరల్ గా ప్రభుత్వం ఒక 144 అనేటువంటి ఒక జీవోని ఇచ్చింది. ఈ జీవోతో మాకు పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. ఈ జీవోలో ఇంటర్మీడియట్ బైపీసీ ఎంపీసీ పిల్లల్ని ఒక 600 మందిని ఒక 3 చోట్ల, అందులో విశాఖపట్నం ఒకటి, విశాఖపట్నంలో 200 నుంచి 300 మంది పిల్లల్ని తీసుకొచ్చి నీట్ అలాగే ఐఐటి ఈ రెండిట్లకి ప్రత్యేక కోచింగ్ కోసం ఇక్కడ కొత్త కోర్సును ఇంట్రడ్యూస్ చేస్తుంది గవర్నమెంట్. అంతవరకు మాకేం అభ్యంతరం లేదు, చేయండి, మంచిదే. కానీ ఆ క్లాసులు పెట్టడానికి, పిల్లలు ఉండటానికి డార్మెటరీ కానీ క్లాస్ రూమ్స్ కానీ అకామిడేషన్ కోసం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని ఖాళీ చేపించి బయట వేరే స్కూల్కి సర్దుబాటు చేస్తున్నామని చెప్పి ఆ డీసీఓ గారు మేము కలిస్తే వారు మాకు ఇచ్చిన సమాధానం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్పబోతా ఉన్నాం. ఎక్కడైనా హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ అప్గ్రేడ్ అవుద్ది, హై స్కూల్ నుంచి +2 అప్గ్రేడ్ అవుద్ది. అప్గ్రేడ్ అయినప్పుడు కింద తరగతుల పిల్లల్ని ఎక్కడ బయటికి పంపించరు. కొత్తగా భవనం కడతారు, అదనంగా క్లాస్ రూమ్లు పెడతారు, చేస్తారు. ఇక్కడ కూడా చేయాల్సింది అదే. నా పేరు శిరీష. మా పాప ఇక్కడ 5th క్లాస్ నుంచి ఇక్కడ చదువుతుంది. సో మేము ఈ స్కూల్ని నమ్మి స్టడీ అది బాగుంటుంది అంతని ఇక్కడ 10th వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేకుండా పిల్లల స్టడీ అంతా బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుందని మేము నమ్మకంతో ఇక్కడ జాయిన్ చేశాము. చేసిన తర్వాత 5th క్లాస్ అంతా బాగానే ఉంది. 6th మొన్నటి వరకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇప్పుడు ఇంటర్ పిల్లల కోసం ఒక్కొక్క ఐఐటి కోచింగ్, నీట్ కోచింగ్ కోసం బయట నుంచి వచ్చిన పిల్లలకి కోచింగ్ ఇవ్వడం కోసం ఇక్కడ 5th, 6th, 7th పిల్లల్ని వేరే వేరే స్కూల్కి పంపించి వాళ్ళు ఇబ్బంది పెట్టడం అనేది ఈ స్కూల్ యాజమాన్యం అయితే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మాతో పాటు చాలా మంది పేరెంట్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఉండొచ్చు, కానీ అందరికీ అవైలబుల్ గా ఉండేది స్టడీ బాగునేది అయితే ఒక మేఘాద్రిగడ్డ స్కూల్ అనమాట. అన్ని స్కూల్ని నేను కంపారిజన్ చేసి నేను చెప్పట్లేదు. ఈ స్కూల్ గురించి నాకున్న చిన్న అనుభవం గురించి నేను చెప్తున్నాను. ఎక్కడ బాగుంటది, పిల్లల ఫ్యూచర్ బాగుంటది, స్టడీ బాగుంటుంది, ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా అంతా బాగుంటుందని మేము ఇచ్చేసాం. కానీ ఇప్పుడు ఉన్న పరంగా ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా పలానా ఈ రోజు చిన్న ముక్క 2 మాటలు చెప్పేసి అతను వెళ్ళిపోయి మీరు ఇలా సంతకాలు పెట్టాలి, మీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లోనే చేర్చేస్తాము, చెందేస్తాము, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు ఇలా అని చెప్పేసి కొంచెం చెప్పేసి వెళ్ళిపోయారు తప్ప పిల్లల అవగాహన లేదు. ఒక పేరెంట్స్ గా ముందు మీటింగ్ అనేది పెట్టలేదు.